ఈ సేవ సాక్ష్యం మీ అందరికీ తెలుసు. ఇప్పుడైతే ఆన్లైన్లో చెప్పేస్తా. దేవుడు ఒకరోజు నాతో మాట్లాడాడు. నాకు నువ్వు కావాలి, నీ డబ్బక్కర్లేదు, నువ్వు కావాలి. ఐ క్విట్ మై వరల్డ్స్ లివింగ్ ఎవ్రీథింగ్, గేవ్ అప్, సేవకు సమర్పించుకున్నా. అక్కడ నుండి 11 సంవత్సరాలు మా నాన్నగారి కింద ఎలాగైతే వాక్యలో రాయబడుతుందో, సమయలు దేవునికి ఏలి ముందు పరిచయం చేస్తూ వచ్చాడు. మొన్న ఆ మధ్య చదివినప్పుడు తీసుకుంటున్నాం, గాడ్ వాస్ ట్రైనింగ్ us. డోంట్ ట్రై టు బికమ్ దేర్, గో త్రూ ద ట్రైనింగ్. యూ కెనాట్ జంప్ దిస్. జంప్ చేసావా, నాశనం, పడ్డావు గుంతలకు. సో ఆఫ్టర్ దట్ వాట్ ఐవ్ లెర్న్డ్, నా జీవితంలో దేవుడు నా తలకండ్రులు తిప్పాడు. ఎవ్రీథింగ్ ఫాల్ అపార్ట్. ప్రభువా, నేను ఏంటి, ఏం జరగబోతుంది, ఇదిగో నూతన మార్గం తెరుస్తున్నాను, నా జీవితం తలకిందులు అయిపోయింది అంటే దేవుడు అన్నాడు. ఒకసారి ఒక సేవకుని దూరంగా నేను ఆల్మోస్ట్ అప్పటికి ఒక 3 నెలలు ప్రతి దినం కన్నీటితోనే ఏడుస్తూ కన్నీటితో 3 రోజులు ఏడుస్తూ ఉన్నదప్పుడు దేవుడు చెప్పాడు, నేను నిన్ను తీసుకెళ్తున్నా, ఒక పెద్ద పట్టణానికి తీసుకెళ్తున్నా, నేను ఇక్కడ నిలబెట్టి నేను వాడుకుంటా, నాకు బహుజనులు కలరు. ఆ మాట చెప్పినప్పుడు ఐ థాట్ ఇట్స్ నెవర్ గోనా హ్యాపెన్. అది చెప్పిన వ్యక్తి కూడా నన్ను చూద్దాంలే అండి, అట్లా జరుగుతాను, ఛాన్స్లో జరుగుతూ చూద్దాంలే, మర్చిపోయా. దాని తర్వాత పరిస్థితులు ఇంకా పీక్స్కి వెళ్ళినప్పుడు ఐ డోంట్ నో. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు హైదరాబాద్ అన్న మాటను చూపించాడు. అప్పటిగా నన్ను ప్రపంచంలో ఎక్కడికన్నా నేను వెళ్ళను అంటే హైదరాబాద్. ఎందుకంటే అప్పటి వరకు నేను వచ్చేది, ఐమ్ సారీ హైదరాబాద్, ఐ లవ్ యూ నౌ, బట్ దెన్ అప్పుడు వచ్చేటప్పుడు ఐ యూజ్డ్ టు గో టు ద ఓల్డ్ సిటీ. అవన్నీ చూసి అర్రే ఏంట్రే గందరగోళం, ఇదంతా మనకు అవదరా బాబు, ఎప్పుడు చూసినా కొట్లాడుకుంటే తిట్టుకుంటే, అది ఏంది అట్లా మాట్లాడతారు, ఏంటి ఇట్లా ఉన్నారు, ఐ యూజ్డ్ టు బీ దట్ ఆరోగెంట్ మైండ్ సెట్. కానీ దేవుడు చెప్పినప్పుడు అన్నీ వదిలి ఇక్కడికి వచ్చా, అన్నీ వదులుకుని వచ్చా, అన్నీ విడిచిపెట్టి దేవుని వెంబడిస్తాను దేవుడు నేర్పించాడు. వచ్చినప్పుడు వీ స్టార్టెడ్ విత్ నథింగ్. వచ్చిన 3వ రోజే నా సాక్ష్యం మీకు తెలిసినట్లయితే, నా భార్య గర్భవతిగా వచ్చింది, 7వ నెల గర్భవతి. అండ్ దెన్ అప్పటికి నా మొదటి బిడ్డ 1.5 సంవత్సరం. వచ్చిన 3వ రోజు ఉమ్మునీరు పగిలిపోయింది. నా దగ్గర ఆ క్లిప్ ఉంది, చూపిద్దాం అనుకున్నా, ఇప్పుడు టైం చాలుతుంది. ఇంటికి వచ్చిన మొదటిసారి మా కుటుంబస్తులందరూ ఒక మీటింగ్ ఉంటే, ముందు రోజు మీటింగ్ ఉంటే, గెట్ టుగెదర్, నాన్నగారు గెట్ టుగెదర్ ఉంటే, దాని నెక్స్ట్ డే నా హౌస్ ఇక్కడ ఒక ఇల్లు రెంట్కి తీసుకుని అక్కడ పెట్టుకున్న ఓపెనింగ్. ఆ రెంటెడ్ ఇంట్లో చేరి కూర్చుంటానికి ఒక్క కుర్చీ ఉంది, జస్ట్ వన్ ఆఫీస్ చైర్, ఇంకా దానిపైన కూర్చొని లేవు. నేల మీద కూర్చున్నారు అందరూ, నాన్నగారు మాత్రం అక్కడ పైన కూర్చున్నారు. ఈ పియానో షెల్లో డైనింగ్ టేబుల్ అక్కడ, నాన్నగారు అక్కడ కూర్చున్నారు. ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన మీరు ఎన్ని ఉంటే బాగుండు. నేను అడుగుతున్నా, ప్రభా ఎందుకు వచ్చా నాకు తెలియదయ్యా, ఏం చేస్తాను నాకు తెలియదయ్యా, నేను ఏంటో ఇక్కడ నాకు తెలియదయ్యా. గట్టిగా ఏడుస్తూ గట్టిగా వణికిపోతూ ప్రార్థన చేస్తూ ఉన్నా. ఐ డోంట్ నో, ఎందుకు వచ్చాను తెలియదు, రేపు నుండి ఏంటో తెలియదు. ఇదిగో ఇంతవరకు కుటుంబంతో పెరిగాను, సడన్గా అందరూ వచ్చి వెళ్ళిపోతున్నారు, ఇంకా అందరు టాటా బాబాయ్ చెప్పేస్తున్నారు, ఇంక వెళ్ళిపోతున్నారు, నాకు తెలీదు. కూర్చొని ఏడుస్తున్నా. ఐ డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్. ఐ రియలీ నెవర్ విష్డ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. వచ్చిన 3వ రోజుకి తన ఉమ్మునీరు పగిలిపోతాం. అందరూ అన్నారు, నువ్వు కొత్త ఇంట్లోకి వెళ్ళావు కాబట్టి అలాగైంది, పద్ధతి ప్రకారం గర్భవతిరాలు కొత్త ఇంట్లోకి వెళ్ళకూడదు. ఒక బ్యాచ్ నిందా, ఇంకో బ్యాచ్ నీ స్వార్థానికి నువ్వు వెళ్ళావు కాబట్టి అట్లా అయింది, తిరిగి వెళ్ళిపో చెన్నైకి. ఇంకో బ్యాచ్ అలాగా. ఎవరు చూస్తానికి రాలే, ఎవరు ఆదరిస్తానికి రాలే. ఈ పట్టణంలో మనుషులు లేరని కాదు, బోల్డ్ మంది మా సొంతలో ఉన్నారు, ఎవరు పట్టించుకోలే. బట్ దెన్ అక్కడ దేవుడు అద్భుత కార్యాన్ని జరిగించాడు. డాక్టర్ అనింది, బిడ్డని తీసేయాలి, బిడ్డ బ్రతకడు. బిడ్డ నుంచమ్మా తల్లికి డేంజర్. మీరు ఇలా కష్టపడ్డారనుకో, తల కిందలో పెట్టాలి 3 నెలలు, తల కింద పెట్టాలి 3 నెలలు, తల్లి ఉమ్మునీరు బయటికి రాకుండా. సో అలాంటి పరిస్థితుల్లో ఐ డోంట్ నో. ఆ హాస్పిటల్ మధ్యలోనే మోకరించి, ప్రభా నిన్ను నమ్మొచ్చానయ్యా, నాకు తెలియదయ్యా, అందరూ ఇలా మాట్లాడుతున్నా, నాకు తెలియదు ప్రభా, నిన్ను మాత్రమే నమ్మొచ్చాను,
నాకు ఒక్క రుజువు చూపి నువ్వు నా తోడున్నావని. ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో దేవుణ్ణి నిందించదలుచుకోలే, దేవుణ్ణి నాకు ఎందుకు ఇలా చేసావని చెప్పదలుచుకోలే, లేకపోతే ఇది చెయ్యి అని కమాండ్ చెప్పదలుచుకోలే. నేను ఒకటే అడిగాను, ఎవరికి ఏమవుతుందో నాకు తెలియదు, ఎవరిని ఏం చేస్తానో నాకు తెలియదు, నేను నిన్ను నమ్మే వచ్చాను ప్రభా. ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్ నాట్ టు బి ఎమోషనల్ టుడే. నేను నమ్మి వచ్చాను ప్రభా, నాకు ఒక్క రుజువు చూపి నువ్వు నా తోడున్నావని. ఒక్క రుజువు చూపి నువ్వు నా తోడున్నావు. ఏమన్నా చేస్తాను ప్రభా నీ కొరకు, ఏమన్నా చేస్తాను. ఐ డోంట్ కేర్, ఏమన్నా చేస్తాను. ప్రార్థన చేసిన కొన్ని నిమిషాల్లోనే డాక్టర్లు వెంటనే నా భార్యని అటు ఇటు తిప్పుతాం, టెస్టింగ్లో తీసుకెళ్తాం, వాటర్ లెవెల్ చెక్ చేస్తాం, అన్నీ చూస్తాం. నేను అడుగుతున్నా ఏమైందని. ది సెడ్ ఉమ్మినీరు ఆగిపోయింది, కారుతాం ఎంతసేపు కారింది. నాకు వెంటనే అర్థమైపోయింది, ఒక్క రుజువు చూపినాను దేవునికి, ఆయన కార్యం చేశాడు. నేను ఆ మాట సీరియస్గా తీసుకున్నప్పుడు డాక్టర్ అయితే తన బలూన్ అంటే గ్లౌజ్ వాటర్ నింపి బలూన్ లాగా మొత్తం ఇది చేసి తన పెన్తో గుచ్చి, ఈ కారే నీలో ఆగగలుగుతుందా అని అడిగింది. ఆగలేదు అని చెప్పా. నీ భార్య విషయంలో అది ఆగింది అని చెప్పింది. అయితే నా దేవుడే చేస్తాడు, ఇట్ ఓన్లీ మై గాడ్ హూ కెన్ డు ఇట్. తను ఇంకా హాస్పిటల్ ఉన్నదప్పుడే కరెక్ట్గా దిస్ డే November 25th 3 days ముందు అనౌన్స్ చేశా, లెట్స్ స్టార్ట్ వర్షిపింగ్ జీసస్, లెట్స్ స్టార్ట్ వర్షిపింగ్ గాడ్. ఎక్కడ తెలియదు, ఏముంది. అదే ఆమ్శ్రీ, మా మామగారు అన్నారు, ఆమ్శ్రీ అనే ఒక స్థలం ఉందయ్యా, 2500కి ఇస్తారంట, 4000 అంట, 2500కి ఇస్తారంట. నా దగ్గర ఎంతో డబ్బులు లెక్క చూస్తే కరెక్ట్గా 3500 ఉండింది. అప్పటికే ఆ హాస్పిటల్ బిల్లు వాసిపోయి లక్షలు 3500 మిగిలింది. ఐ సెడ్ ఫైన్, చేద్దాం. 1000 రూపాయలు మిగిలిన మేనేజ్ చేసి చేద్దాం. ఆ ఫస్ట్ రోజు ఆమ్శ్రీ, ద ఫస్ట్ డే ఐ కేమ్ వితౌట్ ఎనీథింగ్. ఆ రోజు అక్కడ ప్రారంభించినప్పుడు, అప్పుడు ఆడిచ్చినప్పుడు వచ్చారండి 140 మంది. ఆ 140 మందితో ప్రారంభమైంది ఈ సేవ. దట్ ఈస్ వేర్ వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ యానివర్సరీ. జస్ట్ 6 years బ్యాక్ 140 మందితో ప్రారంభమైంది. ఈరోజు 2 స్థలాలు, ఇక్కడ అక్కడ 7 ఎకరాల స్థలంలో వీఆర్ వర్షిపింగ్ జీసస్. ఆ రోజు స్టార్టింగ్ టైటిల్ కూడా వర్షిప్ జీసస్ అనేది టైటిల్. ప్రతి సాటర్డే నైట్ పెట్టేవాడిని. నేను అనేవాడిని, అస్సలు నేను చర్చ్ స్టార్ట్ చేయను, అది నా వలన అవ్వదు, అది నేను చేయను. నేను సువార్థికుడు ఉంటాను, సువార్త పని చేస్తాను, నేను చేస్తాను, నేను ఇది చెయ్యను. అందులో సేవ, ఆలయము, ఆ గొడవలు అవన్నీ చూసినారు. ఇవన్నీ మనకు అవరా బాబు. లెట్స్ బీ ఎన్ ఇవాంజలిస్ట్. ఏ చర్చ్ డిస్టర్బ్ చేయకుండా సాటర్డే నైట్స్ పెట్టేవాడిని. అందరూ నేరాలు మోపారు, అందరూ హానిలు చేశారు, చంపుతామని ప్రయత్నాలు చేశారు, ఇంటికి వచ్చి దాడులు చేశారు. చేయని కార్యమా, చేయని ఇదమ్మా అన్న మాట అన్నీ అయిపోయి ఎవరు నిలబడలేదు, దేవుడు మాత్రమే నిలబడ్డాడు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు మాత్రమే నిలబడ్డాడు. కానీ క్రమ అభివృద్ధి, పోరాటాలు అధికమయ్యే కొద్దీ ఒకటే తెలుసుకున్నాము, దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఈరోజు చాలామంది చూసి వావ్ అంటారు. దేవుడు నాకు చెప్పిన కార్యం ముందు ఇవన్నీ చూస్తే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 1% వాట్ ఐ హ్యావ్ సీన్ ద విజన్ దట్ గాడ్ హెస్ గివెన్ మీ. దేవుడు నాకు ఇచ్చిన దృష్టి ఇంకా ఎంతో ఘనమైంది. వారిలో వెంటరైన వాడు 1000 మంది అగును అన్న మాటతో ముగిస్తున్నారేమో అని, లక్షలాది మంది అగును అన్న మాట దేవుడు నాకు తెలియజేసిన మాట. ఈరోజు నాట్ జస్ట్ దీస్ పీపుల్ లైఫ్ ద్వారంగా ఏ స్థలం వెళ్ళినా, భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తంలో తెలుగు కమ్యూనిటీ అందరూ, క్రైస్తవులు మాత్రమే చెప్పాల్సిన అవసరం లేదు, ఎంతోమంది ఈరోజు దేవుని వాక్యం వింటూ బలపరచబడుతూ దీవించబడుతూ ఉంటుంది. ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ బిగ్. మా కొరకు ప్రార్థన చేయండి. ఇంతవరకు నడిపించిన దేవుడు అంతవరకు నడిపించాలి. ఇంతవరకు ఈ సేవ, మా కుటుంబ జీవితం, మా వ్యక్తిగత జీవితం, నిజంగా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి మేము ఇక్కడ నిలబడి ఉన్నాం. ప్రతి వారం మాకు కూడా పోరాటాలు ఉంటాయి, మాకు కూడా సవాలు ఉంటాయి. కానీ ప్రతిసారి అవన్నీ పోరాడి వచ్చేటప్పటికి దట్ ఫెయిత్ ఇస్ డిఫరెంట్. ఆ దేవుడు ఇచ్చిన జయానికి ఇక్కడ వచ్చి మా ప్రసంగం చెప్పేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా, అనుభవించి చెప్తున్నాం. ఏదో థియరీ చదివి చెప్తలే,
అనుభవించి చెప్పేటప్పుడు నా జీవితంలో దేవుడు చేశాడంటే నీ జీవితంలో చేస్తాడు. ఈరోజు మీ జీవితాల కార్యాలు చూసినప్పుడు ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. వై? నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో చేయడా? ఒక నిజమైన ఆశీర్వాదం అనేది ఆలయం మొత్తం దీవించబడాలి. నా నీతి నా రాజ్యం వెంబడించబడితే అన్నీ అనుగ్రహించబడతానన్న మాట నేను అనేకసార్లు చెప్తాను. దాన్ని బట్టి ఎంతోమంది సాక్ష్యం కూడా తెలియజేశారు. నేను అనుభవిస్తున్నా కాబట్టి చెప్తున్నాను, ఈరోజు వారు అనుభవిస్తున్నారు కాబట్టి చెప్తున్నారు. రేపు మీరు వెంబడిస్తే మీరు కూడా అనుభవిస్తారు, మీరు ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. నా ప్రార్థన కోరిక ఒకటే మీ అందరి దగ్గర, ప్రే ఫర్ అస్. అంతవరకు నమ్మకం ఉండాలి. నేను మా నియమాలు చెప్పాను, నా స్టాండర్డ్స్ చెప్పాను. వీఆర్ నాట్ గాడ్, వీఆర్ సర్వెంట్స్. మమ్మల్ని సర్వెంట్గానే ఉంచండి, ఎక్కువ పైకి పెట్టేయకండి. దీనంతో అడుగుతున్నా, కీప్ అస్ ఎ సర్వెంట్, వీ విల్ బీ సర్వెంట్స్. దేవుడు అధిక స్థానంలో పెట్టినప్పుడు అధిక పని బాధ్యతను అప్పచెప్తున్నాడు అనేది మార్గం. ఆ పని చెప్పేటప్పుడు ఎక్కువ చేయాలి, మాకు ఎక్కువ పని పడేటప్పుడు మీరు మా కొరకు ప్రార్థన చేయాలి. మా కొరకు మీరు ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతో ఉంది, మరలా చెప్తున్నా. కానీ అదే సమయంలో మా కుటుంబం కొరకు, యాజ్ ఎ ఫాదర్, అంటిల్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఐ కెనాట్ టేక్ కేర్ ఆఫ్ యూ, ట్రూత్ బీ టోల్డ్. కానీ ఆశ్చర్య రీతిగా దేవుడు ఇంతవరకు ఎన్నో రీతిలుగా వర్తింపజేస్తూ ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. నిజంగా మా జీవితంలో నేను నేర్చుకుంది ఒకటే. మై వైఫ్ వాంటెడ్ టు సే, ఐ సెడ్ నో. నా జీవితంలో దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడంటే నా ఆత్మీయ జీవితం వర్తిల్తుంది, నా సేవా జీవితం వర్తిల్తుంది, నా మెటీరియలిస్టిక్ కూడా ఆబ్వియస్లీ వర్తిల్తుంది. కానీ నేను చేసేది ఏం తెలుసా? మెటీరియలిస్టిక్ అన్ని తిప్పి కొడతా. ఐ కీప్ థ్రోయింగ్ బ్యాక్ టు ద మినిస్ట్రీ. కీప్ కమింగ్, త్రో, కీప్ కమింగ్, త్రో, కీప్ కమింగ్, త్రో, కీప్ కమింగ్, త్రో, కీప్ కమింగ్. గాడ్ హ్యాస్ నాట్ ల్యాక్డ్ ఎనీథింగ్. ఈరోజు చాలామంది నా జీవిత విధానం చూసి ఈయన గొప్ప ధనవంతుడు. అవును, ధనవంతుడు ఏమైనా ప్రాబ్లమా? నా దేవుడు నన్ను ధనవంతుడు చేస్తున్నాడు, ఏంటి ప్రాబ్లమా? కొనేసి ధనవంతుడు డబ్బు కాదండి ధనాన్ని తెలిసేది. నాకు కలిగిన ఆనందం, నాలో ఉన్న సమాధానం, నాలో ఉన్న ధైర్యము. నాకు విరోధంగా ఏది వచ్చినా కూడా భయపడినాడు. ఏదన్నా రాని అన్ని ఫేసింగ్ ఇలాగా ఏం చేసుకుంటా బా. ఇది కూడా మనుషులకి అల్టిమేట్ భయం ఏంటంటే మరణం. ఆ మరణ భయం నాకు లేదు, అందుకని ఎంతనో తెగించుకుపోతా. బట్ దెన్ ఎందుకు ఆ మరణ భయం లేదంటే, ఒకప్పుడు చచ్చిపోదామని 3 సార్లు సూసైడ్ వచ్చేసి 3వ సారి నిశ్చయంగా చచ్చిపోదాం అనుకున్నామండి. చావు ఆ లాస్ట్ లైన్లో చూసి వచ్చినండి. ఐ డోంట్ రియల్లీ. అప్పుడైతే ఎక్కడ పోతానో, నరకానికి పోతాను ఫర్ షూర్. ఇప్పుడు ఎక్కడ పోతానో షోర్ షాట్. ఆయన అనుమతిస్తే మరణాన్ని అక్కడ ఉంటాను, నాకు తెలుసు, నో డౌట్. నేను ప్రయాసపడేదంతా అక్కడ సంపాదిస్తాను. సో హియర్ నథింగ్ ఎల్స్ హోల్డ్స్ మీ బ్యాక్. ఐల్ బి వెరీ ఆనెస్ట్ చర్చ్, ఐల్ బి వెరీ ఆనెస్ట్. ద ఎల్డర్స్ నో, ద టీమ్ నోస్, ద అకౌంటబిలిటీ నోస్. నాతో ఉన్న వాళ్ళు చెప్తాం నిజమైన సాక్షి. ఎందుకంటే ఐ కెనాట్, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఖండిస్తూనే ఉంటారు, తిడుతూనే ఉంటారు, ఆన్ ద పాయింట్ పెడతాను అండి. సో వాళ్ళు నా గురించి పాజిటివ్గా చెప్తాం. ఇట్స్ నాట్ లైక్లీ పాసిబుల్. ఎందుకంటే వాళ్ళని గద్దిస్తూ హెచ్చరిస్తూ ఇప్పుడు ప్రదీప్ చెప్పాడు, కానీ క్లాస్ పీకుతూనే ఉంటాం, పడుతూనే ఉంటుంది పిన్ పాయింట్. ఆ రోజు ప్రేమతో సంపాదించాం, కానీ సేవలోకి వచ్చిన తర్వాత మాత్రం పిచ్చి పిచ్చి పని చేస్తే మాత్రం ఊరుకోండి. యు సీ, దట్ ఈస్ హౌ ఐ మెయింటైన్ ఇట్. చెప్తున్నాడు కదా, నా భార్య ఉన్నాయి, నా పిల్లలు ఉన్నాయి. బికాస్ దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఎన్ని దేవుని మనవి కాదు, ఎన్ని దేవుడు ఇచ్చింది మంది కాదు. I still feel nothing of this belongs to us, all his. సో లెక్కప్ప చెప్పాలనే భయంతో మాత్రం బ్రతుకుతున్నాం. కాబట్టి మా కొరకే ప్రార్థన చేయండి.